రాముల వారి నామకరణం మరియు బాల్యం. అయోధ్యలో ఇప్పుడు ఆనందమే ఆనందం. రాజభవనం నవ్వులతో నిండిపోయింది. ముగ్గురు మహారాణులు తమ బిడ్డలను కౌగిలించుకొని ముద్దులాడుకుంటూ ఆనందంగా సమయం గడుపుతున్నారు. అయితే 10 రోజులు గడవనే గడిచింది. నామకరణం సమయం ఆసన్నమైంది. రాజు దశరథుడు తన గురువైన వశిష్ఠ మహారాజును పిలిచి, మహర్షి, నా పిల్లలకు మంచి పేర్లు పెట్టండి. వశిష్ఠుడు సంతోషంగా ఇలా అన్నాడు, ఇవి దేవతల వరప్రసాదం, వీరికి మహత్తరమైన పేర్లు పెడదాం అని. తరువాత మహర్షి వాళ్ళ పేర్లు ఇలా చెప్పాడు: కౌసల్యా కుమారుడు రాముడు, కైకేయి కుమారుడు భరతుడు, సుమిత్రా కుమారులు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులు. ప్రజలంతా ఆనందంతో సంబరపడిపోయారు. రోజులు గడుస్తున్న కొద్దీ నలుగురు చిన్నారులు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళ నవ్వులు అయోధ్య అంతా మారిపోతుంది. రాముడు చాలా శాంతంగా ఉండేవాడు. అందరూ ఆయనని చాలా ప్రేమించేవారు. భరతుడు మృదు స్వభావి, అందరితోనూ మమకారంగా మాట్లాడేవాడు. లక్ష్మణుడు మాత్రం చలాకి, ఉత్సాహవంతంగా ఉండేవాడు. రాముడిని విడిచి ఉండేవాడే కాదు. శత్రుఘ్నుడు భరతుడిని ఎంతో ప్రేమించేవాడు. ఆయనను ఎప్పుడూ అనుసరించేవాడు. వాళ్ళు చిన్ననాడు ఎన్నో ఆటలు ఆడుకున్నారు. ఈ రాముడు లక్ష్మణుడు ఒకవైపు, భరతుడు శత్రుఘ్నుడు ఒకవైపు, ఇలా జంటలుగా ఆడుకున్నారు. ఎన్నో బొమ్మలతో, బాణాసంచాలతో ఒకరినొకరు నవ్వుకుంటూ, పరుగులు పెట్టుకుంటూ ఇలా ఎన్నో ఆటలు ఆడారు. అలా ఆడుతూ ఆడుతూ వాళ్ళ విద్యాభ్యాసం సమయం ఆసన్నమైంది. కొద్ది కాలానికి వశిష్ఠ మహర్షి వాళ్ళకి విద్యాబోధ ప్రారంభించారు. అందరూ చాలా తెలివైన వారు. రాముడు ధర్మం, శౌర్యం, కరుణ నేర్చుకున్నాడు. లక్ష్మణుడు యుద్ధ కళల్లో నిపుణుడు అయ్యాడు. భరతుడు రాజనీతిలో దిట్ట అయ్యాడు. శత్రుఘ్నుడు సాహసవంతుడు, సహనవంతుడు అయ్యాడు. వశిష్ఠుడు ఆనందంతో దశరథ మహారాజుకి ఇలా చెప్పాడు: మహారాజా, నీ కుమారులు దివ్య గుణాలు కలవారు. ఇవే భవిష్యత్తు యొక్క నక్షత్రాలు. దశరథుడు ఆనందంతో మునిగిపోయాడు ఆ వశిష్ఠ మహర్షి మాటలు విని. తరువాత ఏం జరిగింది అని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.